హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో ఆకాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డిష్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు నేను ఆకాకరకాయలని తీసుకొని ఇది ఇలా పైన పొట్టు అంతా కూడా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఇవి ఇలా సీడ్స్తోనే తీసుకున్నాను. సీడ్స్ ఉంటేనే ఫ్రైకి బాగుంటుంది. లేదు ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే కనుక ఈ సీడ్స్ ఎలా తీసుకోవాలో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. దీనికోసం ఏమీ లేదండి, ఈ ముక్కలన్నీ కూడా ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకునండి ఒకసారి ఇలా క్రష్ చేసుకుంటే బాగాను మనకి దీంట్లో ఉన్న ముదురు సీడ్స్ ఏమైనా ఉంటే అవి అన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతాయి వాటర్లోకి. తర్వాత మనం ఇలా తీసేసుకుని ఇలా ఒక 2-3 సార్లు చేసుకుంటే మొత్తం సీడ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ కాకరకాయ క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్లా ఉంటుంది కదండి. ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ముదురుగా ఉన్న సీడ్స్ అన్నీ వచ్చేస్తే లేతవి మనకి బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కొద్దిగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఈ ముక్కలన్నీ పోసుకొని సరిపడా వాటర్ పోసాను. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం ముక్కలకి సరిపడా మాత్రమే, ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుంటే ఈ ముక్కలన్నీ కూడా బాగా మనకి ఉడుకుతాయి. ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదండి. ఒక 80% బాయిల్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనము ఫ్రై చేసుకుంటాం కదా, ఇలాగ ఒకసారి అంతా కలుపుకొని కొంచెం బాగా ఉడికే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనూ. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కాకరకాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలా మనము ఫోర్క్ తోటి నొక్కి చూసారా 2 ముక్కలుగా విడిపోతున్నాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టెయిన్ చేసి వీటిని పక్కన పెట్టుకొని మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని నేను 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేశాను. నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి పచ్చిశనగపప్పు. అలాగే దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ నేను మినపప్పు కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వడం టైం పడుతుంది కదా, అంటే మినపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ, అందుకని ముందు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసానండి. ఈ 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ పాటు మిగతావి వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి కనుక ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. లేదా మీరు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయినా వేసుకోవచ్చు. జీలకర్ర మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. వేసిన వెంటనే మనకి ఫ్రై అయిపోతుంది కదా జీలకర్ర తొందరగాను. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చిన్న కొబ్బరి, అంటే 2 లేదా 3 స్పూన్లు కొబ్బరి ముక్కలు, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మళ్ళీ 1 టీ స్పూను నువ్వులు వేస్తున్నానండి ఇందులోను. లేదా 1/2 టేబుల్ స్పూన్ అయినా సరే నువ్వులు వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. అలాగే నువ్వులు అనేవి వేసిన వెంటనే మనకి ఫ్రై అయిపోతాయి కదా, అందులోనూ మనము కొంచెం క్వాంటిటీయే వేస్తున్నాం కనుక వెంటనే కుక్ అయిపోతాయి. ఈ నువ్వులు వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలాడితే మనకు సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు సరిపోతుంది. ఇలాగా ఇదంతా ఇప్పుడు బాగా చల్లారిపోయింది. దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదంతా జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు, మీకు ఎంత కారం కావాలంటే అంత. అలాగే ఇందులో నేను 6-7 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా కొంచెం మరీ ఫైన్గా ఇది అవ్వదండి, కొంచెం బరకగానే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు నేను పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసాను. నార్మల్ పోపే వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము ఇందులో కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం చిటపటలు ఆడాలండి. అలా అయితే మన పోపు కొంచెం రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన తర్వాత పోపు అంతాను
ఇందులో నేను ఒక హాఫ్ ఆనియన్ని తీసుకున్నానండి. ఎక్కువ ఆనియన్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక హాఫ్ ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కొద్దిగా ఇదంతా కూడా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఈ ఆనియన్ ఇలా ఒకసారి అంతా క్రష్ చేసుకుంటూ కలుపుకుంటే ఆనియన్ కుక్ అయిపోతుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆకాకరకాయ ముక్కలు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనము ఈ ఆకాకరకాయ ఉడికించుకున్నప్పుడే కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసాం కదా, అందుకని ఇంకా ఇందులో పసుపు వేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోవాల్సి ఉంటుందండి. మీకు టేస్ట్కి ఎంత కావాల్సి వస్తే అంత సాల్ట్ ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిపి ఒకసారి మనము మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాల్సి ఉంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మనము ఇలాగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, అదంతా కూడా ఇందులో వేసేసుకొని ముక్కలకంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ కారంని మనం ఏ ఫ్రైలోకైనా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాకరకాయలు మనము రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ఆ కాకరకాయ అంటే అసలు చేదు ఉండదు కనుక ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఇంకా బాగా తింటారండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నాను కదా. ఇప్పుడు ఇంకా మనకి డిష్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మనము ఈ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి. ఆకాకరకాయ ఒకసారి బాయిల్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఈ డిష్ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది మనకి వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి లేదా పప్పుచారు సాంబార్లోకి మంచిగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.